జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు గ్లాస్ కేటాయించారు. అధికారికంగా ఆ సింబల్ వరకు దక్కింది. అయితే గతంలో గ్లాస్ గుర్తుకు సంబంధించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పోరాటం చేశారు. ఇప్పుడు ఆ గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో జనసేనది కాదు, అది తనది, తన పార్టీదని గతంలో పోరాటం అయితే చేయడం జరిగింది. న్యాయ పోరాటం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారికంగా జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు దక్కింది. దానిపై ఆయన ఏమంటారు చూద్దాం. ఎలా దక్కిందని ఆయన అభిప్రాయం తెలియజేస్తారని చెప్పండి. గతంలో కూడా మీరు న్యాయ పోరాటం కూడా చేశారు. గ్లాస్ గుర్తు నాది ముందని చెప్పారు. ఇప్పుడైతే అధికారికంగా ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఏం చెప్తారు? అధికారికంగా కదండి, అధికార దుర్వినియోగంతో సాధించుకున్నటువంటి గ్లాస్ గుర్తది. ఎందుకంటే ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగంతో ఒక విధమైనటువంటి కుట్రతో జనసేన పార్టీకి కొమ్ము కాసింది. దాని మీద మేము న్యాయస్థానంలో కూడా పోరాటం చేసాం. న్యాయస్థానంలో మా వరకు మేము సక్సెస్ అయ్యాం. మొన్న ఎన్నికల్లో మేము గ్లాస్ గుర్తుతోనే పోటీ చేసాం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అనుగుణంగా లేక కొన్ని రాజకీయ ఒత్తిడికి తలొగ్గి చేస్తున్నటువంటి ప్రక్రియలో ప్రజాస్వామ్యం కొన్ని ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజాస్వామికబద్ధంగా అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్ చేయించుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా అణగదొక్కడమే ఈ ఎన్నికల సంఘం ద్వారా అణగదొక్కడమే ఈ ప్రధాన కుట్రలో భాగం. కానీ జనసేన పార్టీ నిజాయితీగా చట్టబద్ధంగా సాధించుకున్నటువంటి గుర్తు కాదు. మొన్న ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి తద్వారా ఎన్నికల్లో పొత్తుల్లో పోటీ చేసి ఒక విధమైనటువంటి ఓట్ బ్యాంక్ మేము సాధించుకోగలిగాం. అది ప్రజల ఓట్లు వేశారా, ఈవీఎంలు ఓట్లు వేసినాయి అన్నది సెకండరీ. ఏదేమైనా 100 ఆరోపణలు ఉన్నాయి. ఏ ఒక్క ఆరోపణకి కూడా ఎన్నికల సంఘం కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు. అందుకని వీళ్ళు సాధించామని చెప్పుకునేటటువంటిది ఖచ్చితంగా అది అప్రజాస్వామిక విధానంలోనే వాళ్ళు సాధించుకున్నారు. ఈ సాధించుకోవడానికి విలువ లేనటువంటి రికగ్నైజేషన్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల సంఘానికి మేము ఎన్నికల నోటిఫికేషను అంటే ఫామ్ 10A అని ఉందండి. 10A ప్రకారం అప్లై చేసుకోవాలి. మొట్టమొదటి ఇచ్చినటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో సబ్మిట్ చేసింది. టైం టు టైము అలాగే ఎక్నాలజ్మెంట్స్తో సహా మేము సబ్మిట్ చేసాం. అడ్డగోలుగా ఎన్నికల సంఘం మాకంటా ముందు ఇచ్చారని చెప్పి టైం మార్చి వాళ్ళే సపోర్ట్ చేస్తే ఇక అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటది? మేము న్యాయస్థానం ద్వారా ఎన్నికల సంఘాన్ని ఒకటి అడిగాం, గేట్ ఫుటేజ్లు అడిగాం. అలాగే జనసేన పార్టీ వాళ్ళు ఆ రోజు అక్కడ మీరు చెప్తున్నటువంటి టైంలో లేరు అసలు. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి, మాకు ఆ ఫుటేజీలు ఇవ్వండి, అలాగే ఇండెక్స్ బుక్ సైన్డ్ బుక్స్ కోర్టుకి సబ్మిట్ చేయండి అని అడిగాం. దేనికి సమాధానం చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు న్యాయ పోరాటం చేసిన అవసరం లేదండి. జనసేన అనేది ఎలా తెచ్చుకున్నాం అన్నది ప్రజలకు తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. వాళ్ళు నిజాయితీగా తెచ్చుకున్నటువంటిది కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ నాయకుడు తొడలు కొట్టి చెప్తుంటాడు, నేను నిజాయితీపరుణ్ణి, తొక్క తీసి నారదీస్తానంటాడు. ఎవరిని నారదీస్తాడో తెలియదు. ఎన్నికల సంఘాన్ని తీశాడేమో అని మేము అనుకుంటున్నాం. ఒక విధంగా అదేదైనా జరిగితే ఎన్నికల సంఘం కొమ్ము కాస్తుంది ఆయన కొమ్ము కాస్తుంది, బాహటంగా కొమ్ము కాస్తుంది. దేనికైనా చర్చకు మేము సిద్ధం. ఎన్నికల సంఘం చేసినటువంటి ఎగెనిస్ట్లా పవన్ కళ్యాణ్ చేసినటువంటి విధానాలు, తప్పుడు విధానాలు, ఇవన్నీ నేను ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే ఓపెన్ డిబేట్కి మెటీరియల్ ఎవిడెన్స్తో రండి. అప్రజాస్వామిక విధానాలతోనూ అదేవిధంగా అధికార దుర్వినియోగంతోనే జనసేన ఈ గుర్తు సాధించుకుందని మేడా శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. అవసరమైతే వాళ్ళతో బహిరంగ చర్చకు తాను సిద్ధం అని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి జస్మల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.